శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జనవరి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మరి కన్యారాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో చతుర్థ స్థానంలో బుధగ్రహ సంచారం. ఇది చాలా వరకు జాతకుడి యొక్క సుఖ సంతోషాల్ని, ఆనందాన్ని, బంధువులతో సంతోషంగా గడపడాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో జాతకుడు ఏదన్నా పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ కొద్ది రోజులు స్టే చేయడం జరుగుతుంది. లేదంటే ఏదైనా ఒక విదేశ ప్రయత్నం ఫలించి బంధువుల ఇళ్ళలో కొన్ని రోజులు ఉండడం కానీ, మీరు ఏదైనా సొంత గృహం కొనుక్కోవాలనుకునే మీ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నప్పుడు చాలా వరకు 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అటు గృహం కొనుక్కోవాలన్నా, ఏదైనా కొత్త వాహనం కొనుక్కోవాలన్నా చాలా వరకు వాయిదా పడుతుంటాయి. ఎందుకంటే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి బుధుడు ఆ రాశ్యాధిపతి అయినటువంటి గురువు అక్కడి నుంచి 6వ స్థానంలో వక్ర గమనంలో ఉండడం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ రెండు షష్టాష్టకాలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. కానీ ఇది ఇంచుమించుగా మీకు నెరవేరుతుంది. కానీ ఇంకొకసారి ప్రయత్నం చేయాలన్నమాట, అప్పుడు సక్సెస్ అవుతుంది. విద్యార్థులకు కూడా ఒక మంచి విద్యా సంస్థలో చేరడం కానీ, ఒక మంచి గురువు లభించడం వల్ల విద్యలో నిరాటంగా ముందుకు సాగి మంచి మార్కులతో పాస్ అవ్వడం అది జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఒకటి విద్యార్థులకి, గృహిణులకి, వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి లాభస్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు అవసరానికి తగినటువంటి ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది గతంలో దాచుకున్న ధనం అవ్వచ్చు, రక్త సంబంధికులు, బంధువులు సహకరించింది అవ్వచ్చు, లేదా మీరు మీడియేటర్గా ఏదైనా పని చేసి పెట్టడం వల్ల అదనంగా వచ్చే ఆదాయం అయితేనేమి ఏదో విధంగా మీకు అనూహ్యంగా ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ నెల 21వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు అటు బంధువుల వల్ల, అటు వ్యక్తిగత ప్రయత్నం వల్ల, అలాగే స్థిరాస్తుల మీద ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి అటు మీ పుట్టింటి వారి సహకారం, అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్త్రీలకు కూడా, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఇక జనవరి 21 తర్వాత కుజుడు దశమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జనవరి 21 తర్వాత కన్యా రాశిలో వారికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా అటు తృతీయాధిపతి దశమంలోకి వెళ్ళడం, అష్టమాధిపతి దశమంలోకి రావడం, ఈ రెండు కూడా జాతకుడికి అటు ఉద్యోగం మారవలసి రావడం కానీ, ఏదో కారణం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చి వ్యక్తిగతంగా జాతకుడే మానివేయచ్చు, లేదా సడన్గా సంస్థకి ఏదో ప్రాబ్లం రావడం వల్ల మీ ఉద్యోగానికి భంగం కూడా కలగవచ్చు. ఏదైనా ముందు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలోకి రావడం అన్నది కన్యా రాశి వారి యొక్క ఉద్యోగం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని ఈజీగా తీసుకోకుండా కొద్దిగా సీరియస్గానే ఆలోచిస్తే తర్వాత ఇబ్బందులు పడకుండా ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇది కుజుడు యొక్క స్థితి. మన బుధుడు ఓకే. ఇక శుక్రుడు ధన భాగ్యాధిపతిగా 6వ స్థానంలో షష్టాధిపతితో కలిసి ఉండడం వలన ఇది ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా చాలా వరకు ముందు మంచి అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కుజుడు శుక్రుడు ఈ నెల 28 వరకు 6వ స్థానంలో ఉంటూ దాని తర్వాత 7వ స్థానంలోకి ఉచ్చ స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ ధనాధిపతి ఎప్పుడైతే ఉచ్చ స్థానంలోకి వచ్చాడో జాతకుడి యొక్క కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం రావడం కానీ, ఏదో విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ,
ముఖ్యంగా ధన ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాహుతో కలిసి ఉండడం వలన కుటుంబంలో ఒకరి ప్రవర్తన కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. వారు ఏదో సొంత నిర్ణయం పెళ్లి విషయంలో తీసుకొని ఏదైనా ప్రేమ వివాహానికి ఎంకరేజ్ చేయడం కానీ, మన సాంప్రదాయానికి మన యొక్క కట్టుబాట్లకి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ శుక్రుడు భాగ్యాధిపతి, భాగ్యం ఎప్పుడు కూడా మనకి సాంప్రదాయాలు చెప్తూ ఉంటుంది. రాహుతో కలడం వల్ల సాంప్రదాయ విరుద్ధంగా జరగడం, ముఖ్యంగా వివాహం, కుటుంబ స్థానం అయితే వ్యక్తిగతంగా మీరు కానీ మీ కుటుంబంలో ఒకరు కానీ ఈ విధంగా కొద్దిగా సాంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే పెళ్లి విషయమే కాదు, ఏదైనా కొన్ని సంఘంతో అనుకూలంగా లేనివి, చట్టానికి లోబడి కాకుండా చట్ట వ్యతిరేకంగా ఉన్నలాంటి వాటిలో ఇటువంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా శుక్రరాహుల కలయిక జాతకుల్లో అనూహ్యంగా లగ్జరీ లైఫ్ పెరుగుతూ ఉంటుంది, వ్యసనాల మీదకి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది, కొత్త కొత్త పరిచయాలు కలుగుతాయి. దాన్ని ఏదో విధంగా జాతకుడు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇది కొంతవరకు సినిమా రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం, నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా రావడం వల్ల ఈ ధనం రొటేషన్ పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు అలాగే ఉంటాయి. అలాగే మీ యొక్క మిత్రులు శ్రేయోభిలాషులంతా కూడా ఒక రిచ్ అయినటువంటి ఖర్చులు ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట. స్టార్ హోటల్లో స్టే చేయడం, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళడం, విమాన ప్రయాణాలు, ఇవన్నీ కూడా మీ సర్కిల్ పెరగడం వల్ల ఈ రాహు శుక్రుల కలయిక వల్ల ఏంటంటే ఇతరుల ధనాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అనూహ్యంగా కొన్ని కొత్త యంత్రాలు, కొత్త మిషనరీయో, కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టడం వల్ల అటు ధనం ఖర్చు అయినప్పుడు కూడా రాను రాను దానివల్ల అదనపు ఆదాయం కలుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు చాలా వరకు పని సులువవుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి ఈ రాశి వారికి చాలా వరకు గ్రహాలు అనుకూలించడం, ముఖ్యంగా శుక్రుడు ఉచ్చులోకి వెళ్ళిన తర్వాత ఈ మే నెల అంటే జనవరి 28 తర్వాత అనూహ్యంగా కొన్ని మార్పులు అటు కొంతమందికి అనుకూలంగాను మరి కొంతమందికి ప్రతికూలంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా ఈజీ మనీకి, వ్యసనాల బారికి, అటువంటి మిత్రుల దగ్గరికి తాత్కాలికంగా దూరంగా ఉంటేనే మంచిది. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంతకోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10%, 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం
మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల, అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్నా, రామరక్షా స్తోత్రం అని ఉంటుంది, అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానులట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.